నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలోని 1వ వార్డ్ వెంకటరమణగూడెం గ్రామంలో 8 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా ప్రత్యేక అధికారి సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వైభవంగా జరుగుతున్న గోగులమ్మ జాతర నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిసి ఆహ్వాన పత్రం అందించిన జాతర కమిటీ సభ్యులు. స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో జరిగిన యోగా ప్రోటోకాల్లో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. బీజేపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారి పేర 15 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను తీసుకున్న పట్టణ బీజేపీ నాయకులు. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ల్యాబ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాస్ట్రో అండ్ క్యాన్సర్ నిర్ధారణ ఉచిత వైద్య శిబిరం. కుంచనపల్లి గ్రామంలో 4 లక్షల అంచనాతో పూడికతీత తీయించిన రజక చెరువును ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణంలోని 1వ వార్డ్ మిలిటరీ కాలనీ రూరల్ మండలం వెంకటరమణగూడెం గ్రామంలో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సెక్రటరీ, జిల్లా ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమారి, జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. పేద వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వెంకటరమణగూడెంలో జరిగిన పెన్షన్ల పంపిణీలో టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,23,675 మంది లబ్ధిదారులకు 96,73,00,000 రూపాయలను 4,600 మందితో ఒక్కరోజులోనే పంపిణీని పూర్తి చేస్తున్నామన్నారు. పెన్షన్దారు మృతి చెందితే వారి స్పౌజును లబ్ధిదారులుగా చేస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెం మెయిన్ కెనాల్లో కొనసాగుతున్న పూడికతీత పనులను జిల్లా ప్రత్యేక అధికారితో కలిసి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. తొలుతగా మిలిటరీ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కౌసర్ భానో, డిఆర్డీఏ పీడీ వేణుగోపాల్, ఐసీడీఎస్ పీడీ సుజాతారాణి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, పెంటపాడు మండల తహసీల్దార్ సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. 6 ప్యాక్లో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే మరి పెన్షన్ 1000 రూపాయలు పెంచిస్తానని చెప్పిన కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఇంటి వద్ద వాళ్ళ ప్రశాంతంగా సాయంత్రం లోపు అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి స్పెషల్ కలెక్టర్గా విచ్చేసినటువంటి మా సూర్యకుమార్ గారికి, అదేవిధంగా మా కలెక్టర్ గారు నాగరాణి గారికి, మరి వారు బాధ్యతగా ఇక్కడికి వచ్చి అందరికీ ఎలా అందుతున్నాయని పర్యవేక్షణ చేసినందుకు వారికి కూడా పట్టణం తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు 6 ప్యాక్లో ఏం ఇవ్వలేదని. 6 ప్యాక్లో మొట్టమొదటి అంశంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. రెండో కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మూడో తల్లికి వందనం ఇస్తూ జరుగుతుంది. కళ్ళు లేని కొంతమంది నాయకులు వేదికలెక్కి మాట్లాడడం, లేకపోతే మీడియాకి రావడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలో ఉంచారో కూడా మీ అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి పేదలందరూ కూడా మరి చాలా బాగా చేస్తున్నారని అంటూ ఉంటే, నాయకులకు మాత్రం వారికి ఉద్యోగాలు లేక మరి 6 ప్యాక్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. ప్రజలందరూ అర్థం చేసుకోండి. సోషల్ మీడియాని వారు సొంత మీడియాగా మరి ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాన్ని మీరు తిప్పికొట్టాలని, మీ ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను. 1వ తారీఖు సండే పడినందున ఈ నెల ఒక రోజు ముందుగానే ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ కానీ, ఏవైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. అందరికీ కూడా ఇంటింటికి తిరిగి మన స్టాఫ్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.
చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంటిన్యూ చేస్తూ, మిగతా వాళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. వెన్ కొత్త పెన్షన్ శాంక్షన్ చేసినప్పుడు వాటిని కన్సిడర్ చేయబడుతుంది. లో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా జూన్ 1న అందే పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయడం జరుగుతుంది. 2,13,000 మంది పెన్షనర్స్, ఓల్డ్ ఏజ్, డిజేబుల్డ్ పీపుల్ అందరూ ఉన్నారు మన దగ్గర. వారందరికీ కూడా 4,600 మంది యూజర్స్ ప్రొద్దుటే 7 గంటలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. సాయంత్రానికల్లా అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అవుతుంది. అయితే విడోస్, స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఈ నెల 12వ తారీఖున మన జిల్లాలో అందజేయబడుతుంది. సుమారు 13,000 మందికి ఈ పెన్షన్ అందుతుందండి. స్థానిక కడకట్లలో మే 29 నుండి జూన్ 8 వరకు శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా శనివారం అమ్మవారి పుట్టింటి అత్తింటి నుండి నైవేద్యాలు పూరిగుడిసె వద్ద అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి పూరిగుడిసె వద్ద అమ్మవారి ఆలయ మహిళా కమిటీ సభ్యులచే సామూహిక లలితా సహస్రనామం పారాయణం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో జాతర కమిటీ సభ్యులు శనివారం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకు, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఆహ్వాన పత్రికలను అందించారు. జూన్ 5న గోగులమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కమిటీ వారు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గోగులమ్మవారి జాతర సందర్భంగా మిత్రులు రామిశెట్టి సురేష్ గారు, మిగిలిన కమిటీ అంతా కూడా ఈరోజు మరి రావడం జరిగింది. ముఖ్యంగా 2018లో ఈ గుడి పునర్నిర్మాణానికి ఈ కమిటీ అంతా కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కడకట్టలో ఉన్న పెద్దలందరితో పాటుగా తాడేపల్లిగూడెంలోని పెద్దలందరినీ కూడా కలుపుకుని చక్కగా ఆ గుడి పునర్నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా 2018లోనే అప్పుడు ఒక జాతర చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2025లో జాతర రావడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కమిటీ పెద్దలందరి ఆశీర్వచనాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా మరి గోగులమ్మ అమ్మవారి గుడి దగ్గర చాలా దఫాలుగా చేయడం నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్. భక్తి శ్రద్ధలతోటి ఈవేళ మరి తాడేపల్లిగూడెం పట్టణం కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ ప్రతి చోట కూడా మరి ఈ గుడి కట్టే సాంప్రదాయం చాలా చక్కగా అమలవుతుంది. ఈవేళ ఇప్పుడే నేను జగ్గన్నపేట వెళ్ళడం జరిగింది. జగ్గన్నపేటలో రామాలయ ప్రతిష్ట జరిగింది. ఇలాగా మరి హిందూ ఆచారాలని పరిపుష్టిగా మరి చేస్తూ మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతోటి కూడా ఈ గుళ్ళన్నిటికీ కూడా
మరి మన శాసనసభ్యుల ద్వారా కూడా ధూపదీప నైవేద్యాలకి ఎవరైతే మరి అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి నెలసరి జీతం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలని మరి ఈ గోగులమ్మ ఆశీర్వచనంతో తాడేపల్లిగూడెం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, తాడేపల్లిగూడెం పట్టణంలో ఎక్కడా కూడా ఏ ఇబ్బంది రాకోకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గోగులమ్మ తల్లి జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ అధ్యక్షులు రామచెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో మరి నిన్న నుంచి అమ్మవారు కార్యక్రమాలు జరగడం ప్రారంభించారు. నిన్న ఏదైతే గరగల ఊరేగింపు నుంచి అమ్మవారిని పుట్టింటికి తీసుకురావడం ఎంతో సన్నాయ మేళాలతో వాయిద్య కళాకారులతోటి మరి జాతర ఉత్సాహాల్లో అంగరంగ వైభవంగా నిన్నంతా కూడా బాగా జరిగాయి. ఈరోజు అమ్మవారికి మరి రెండో రోజు అభిషేకం చేయడం, అభిషేకం తర్వాత మరి ఏదైతే మహిళలు సుమారు 1000 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆ 1000 మంది కూడా అభిషేకాలతో చేసి మరి ఎంతో పవిత్ర స్థానంతో అమ్మవారికి చేయించి వచ్చి చీర మరి ఏదైతే జాకెట్ కుంకుమ మరి పసుపు కుంకుమ జాకెట్ గాజులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన గోగులమ్మ జాతర ఉత్సవ కమిటీకి, ఏదైతే మరి గోగులమ్మ జాతర మొదట మరి అమ్మవారు గుడి కట్టి అప్పుడు మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కౌన్సిలర్గా రామచెట్టి సురేష్ గారు ఉండగా మరి ఇక్కడ మొదట జాతర చేయడం జరిగింది. ఆ జాతర కానించి మళ్ళీ ఇప్పుడు 7వ సంవత్సరాలకి మళ్ళీ రావడం అనేది నిజంగా చాలా అదృష్టకరమైన విషయం. వేయించేసి ఉన్నటువంటి గోగులమ్మ గారి తల్లి ఉత్సవం జాతర భాగంగా మరి వేళ రెండో రోజు. మరి ఈరోజు మన రామశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఇవాళ మరి మహిళా మండలి తేట మరి 108 బిందులతో మరి దేవతకి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన వారందరికీ కూడా మరి పసుపు కుంకాలు జాకెట్లతో వాళ్ళని సత్కరించి మరి ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా కార్యక్రమం చేశారు. ఇలా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ రామశెట్టి సురేష్ మిత్ర బృందానికి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ గోగులమ్మ ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన రామశెట్టి సురేష్ వాళ్ళ మిత్ర బృందం మరి చాలా చక్కగా చేస్తున్నారు. ఇది అంటే ఎప్పటి నుంచో వదిలేసినా కానీ వాళ్ళు ఈ రామశెట్టి సురేష్ బృందం వచ్చిన తర్వాత ఈ కడకట్ల మరి కడకట్లో ఎన్నో ఇలా అవాంతరాలు జరుగుతున్నాయని దాన్ని గుర్తించి మరి వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం, అలాగే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా దీనికి అన్నదానాలు ప్రకటించడం, అలాగే ఇక్కడ చక్కగా మంచి గుడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా మరి అప్పుడు పాల్గొన్నాను, ఇప్పుడు కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ గోగులమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మరి ఈ రోజున రెండో రోజు చేరుకుంది. మరి వాళ్ళ అత్తింటివారు, పుట్టింటివారు, అలాగే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సుమారుగా 1000 మంది మహిళలు మరి పసుపు కుంకుమ మరి నీళ్ళతోటి మరి వాళ్ళ అమ్మవారికి అభిషేకం జరపబడింది. మరి ఈ కార్యక్రమంలో మరి భారీ ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసి మా యొక్క కార్యక్రమాలు పాల్గొన్నందుకు వీళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి ఇంకా 9 రోజులు కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీ గోగులమ్మ తల్లిని మరి దర్శనం చేసుకొని మరి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, యోగా గురువు బడుగు చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో యోగా ప్రోటోకాల్ సాధన జరిగింది. అందరి యోగాసనాలను యోగా గురువు బడుగు చంద్రశేఖర్ చేసినట్లుగా చేశారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని ఆహ్వానించి భారీ ఎత్తున కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహిస్తుందన్నారు. అందులో భాగంగా అన్ని వార్డులలో సచివాలయాల వద్ద యోగా గురువుల ఆధ్వర్యంలో ప్రతిరోజు యోగాసనాలు వేయిస్తున్నామన్నారు. జూన్ 21న పట్టణంలో సామూహిక యోగా కార్యక్రమం చేపడుతున్నామని, అందులో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగా గురువు కరిబండి రామకృష్ణ కూడా మాట్లాడారు. ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో పురపాలక సంఘం తరఫున మనం ఒక 11 సెంటర్స్, మన యోగా సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వారు ఉత్తర్వుల ప్రకారం
మే 21 నుంచి జూన్ 20 వరకు యోగా క్లాసులు నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, యోగాలో భాగస్వాములు అవ్వాలి, యోగా సాధకులు అవ్వాలి, తర్వాత మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని మంచి సంకల్పంతో మన ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రావడం, విశాఖపట్నంలో పెద్ద భారీ ఎత్తున కార్యక్రమం, యోగా కార్యక్రమం చేయడం, దాంట్లో భాగంగా ప్రతి పట్టణంలో గ్రామంలో కూడా వార్డు లెవెల్లో కూడా అన్ని చోట్ల యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా రేపు 20వ తారీఖు వరకు కూడా ఈ యోగా క్లాసులు మనం తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న 11 సెంటర్లో కూడా యోగా క్లాసులు జరుగుతాయి. అక్కడ మంచి సాధన చెప్పే మంచి ఎక్స్పర్ట్ గురువుస్ కూడా మనకు అదృష్టం ఏంటంటే తాడేపల్లిగూడెంలో యోగాకి సంబంధించి చాలా ఎక్స్పర్టెడ్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే యోగాలో అన్ని రకాల మెలకువలు తెలుసున్న టీచర్స్ తోటి మనం ట్రైనింగ్ వాళ్ళతోటి మనం యోగా నేర్చుకోవడం, సాధన నేర్చుకోవడం అనేది మనకు బాగా శరీర రుగ్మతలు అంటే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడానికి మనకి చాలా అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి, ఈ యోగా సెంటర్కి రండి, యోగా నేర్చుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. గుండం ఫంక్షన్ హాల్లో మా గురుగారైన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మా మున్సిపల్ కమిషనర్ గారు యేసుబాబు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా సోదరులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మీ కమిషనర్ క్వార్టర్స్ పక్కన ఉన్న స్థలంలో మాకు యోగా కేంద్రాన్ని మా దాతల సహాయ సహకారాలతో చేసుకుంటాం. కాబట్టి మీరు పూజలైన ఎమ్మెల్యే గారి సహకారంతో మాకు ఆ స్థలం ఇప్పించినట్లయితే మేము షెడ్ చేసుకుని ప్రతిరోజు క్రమ తప్పకుండా యోగా కేంద్రం చేస్తామని కోరుకుంటూ, అలాగే ఈరోజు తాడేపల్లి కూడా అభివృద్ధి చెందుతుందంటే ఎమ్మెల్యే గారైన శాసనసభ్యులు సొంత నిధులతో తాడేపల్లిని చాలా ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా యోగా కేంద్రం కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక. నేను ఒక పేషెంట్గా ఈ యోగాలోకి వచ్చిన నేను ఈరోజు స్టేట్లో 3 గోల్డ్ మెడల్ తీసుకున్నాను, 3 సార్లు నేషనల్స్కి అటెండ్ అయ్యాను. నా పిల్లలను కూడా ఆ స్థితిగా నేను తీసుకువెళ్తున్నాను, నా స్కూల్ పిల్లల్ని. మరి ఇక్కడికి వచ్చి చాలామంది దాదాపుగా కొన్ని వందల మందికి ఇక్కడ తాడేపల్లిగూడెంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు అది తగ్గింది ఇది తగ్గింది అని చెప్తుంటే చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. మా సెంటర్కి డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళు కూడా యోగాలో పాల్గొనడం మేము చూస్తున్నాం. అలాగే ఈరోజు కమిషనర్ గారు మా సెంటర్కి వచ్చి మాతో పాటుగా యోగా చేసి వాళ్ళు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినందుకు మాకు చాలా సంతోషం అండి. దీన్ని ఒక రకంగా చాలా ఆనందంగా ఉందన్నమాట. మన భారతదేశం అనేది విశ్వగురు ఒకప్పుడు, ఇప్పుడు మనకి ఇప్పుడు భారతదేశం మళ్ళీ ఆ విశ్వగురుగా అవతరించబోతుంది. అన్ని దేశాలకి కూడా మనది ఒక తలమానికంగా మన భారతదేశం కాకపోతుంది. ఇక్కడ పుట్టినటువంటి యోగా అనేది మళ్ళీ దాని యొక్క ప్రాతిధ్యం మళ్ళీ పొందుతుంది. చాలా గర్వకారంగా ఉంది. బీజేపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి వ్యక్తిగత ప్రమాద ఇన్సూరెన్స్ 15 లక్షల లబ్ధి చేకూరేలా తాడేపల్లిగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్లో శనివారం 50 మందికి బీమా చేయించారు. పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీటికి స్పాన్సర్లుగా పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, కోట రాంబాబు, వన్నంరెడ్డి నవీన్ కుమార్, పాటే నాగేశ్వరరావు, పైడికొండల సింధు, రాజన్ ఆర్మీనాథంలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి విఆర్వీఎల్ నారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, వెంకటేశ్వరరావు, అడప రమేష్, తామరాడు చిన్న, అచ్యుత దుర్గాప్రసాద్, చేకూరి బంగారాజు, పడాల కావ్యరెడ్డి, కర్రి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్యుల కోసం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం జాతీయ ప్రమాద బీమా పథకం. ఇది సామాన్య ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని, ఆ పేద వ్యక్తుల్ని ఆదుకోవడం కోసం అని చెప్పి ఈ బీమా సౌకర్యం కల్పించారు. భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం ముప్పిడి సురేష్ రెడ్డి గారు, అరుమైనాథన్ గారు, గట్టిం నవీన్ సింధు గారు, అదేవిధంగా వన్నెరెడ్డి నవీన్, పాటే నాగేశ్వరరావు గారు, కోట రాంబాబు గారు, మేమందరం కలిసి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక సభ్యులకి అందరికీ కూడా ఈ బీమా సౌకర్యం వర్తింప చేసేలాగా ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు సామాన్యుల కోసం ఆలోచిస్తుంటారు. కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఈ పథకం యొక్క వివరాలు తెలుసుకుని పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఈ వివరాలను తెలుసుకుని ఈ బీమా సౌకర్యాల్లో, ఈ బీమా పథకంలో అందరూ కూడా జాయిన్ అవ్వాలని అందరినీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. హెడ్ పోస్ట్ ఆఫీస్లో
భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తల వ్యక్తిగత బీమా కార్యక్రమాన్ని మరి ప్రమాద బీమా కార్యక్రమాన్ని ఈ రోజున మొదలెడడం జరిగింది. మరి ఈ వ్యక్తిగత బీమా పథకం వల్ల ఉపయోగాలు ఏంటంటే మరి 15 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అలాగే మరి ఏదైనా చిన్న సర్జరీ లాంటిది అయినా పడినట్టయితే ₹1,00,000 వరకు, అలాగే మరి ఏదైనా చేయి కానీ కాలు కానీ ఇలాంటి హార్ట్ ఫెయిల్ అవుతుంది కానీ యాక్సిడెంట్ అయినప్పుడు పారాలసిస్ అవుతుంది కానీ ₹15 లక్షల కూడా మరి కవర్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే కార్యకర్తలకి మరి మనం ఏం చెప్పి ఏది రాదు కాబట్టి వాళ్ళకి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎప్పుడు ఎన్నడూ లేని ఎక్కడా లేని ఈ కార్యక్రమం మరి తాడేపల్లి పట్టణంలో మరి మన కార్యకర్తల గురించి పెట్టాలి, కార్యకర్తలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి గారు సెంట్రల్ పోస్ట్ ఆఫీసు పథకం ఒకటి ఉంది, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ఇది. ఈ పథకంలో 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల దాకా దీనికి బెనిఫిట్ ఉంది. అలాగే ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తల్లో మన 2-3 కార్యకర్తలకి ప్రమాదం జరిగే ఆరోగ్య పరిస్థితి కొద్దిగా బాగోలేని పరిస్థితిలో, అందులో ఒక జయప్రకాష్ అన్న ఆయన, ఒక ఆయన, ఇంకొక ఆయన ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఒక సురేష్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. మన కార్యకర్తలు అందరూ కూడా చిన్న కార్యకర్తలు, అంతంత మాత్రం కార్యకర్తలు ఎప్పటి నుంచో పార్టీకి సేవలు చేస్తున్నారు. వాళ్ళకి మనం ఏదో చేయాలన్న ఒక మంచి ఆలోచనతోటి మన సురేష్ రెడ్డి గారు ఈ పోస్ట్ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటే అది వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ఒకటి మనకి వర్తిస్తుందని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు సురేష్ రెడ్డి గారికి, అలాగే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అండ్ ల్యాబ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం శ్రావణి అను డయాగ్నోస్టిక్ సెంటర్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం గ్యాస్ట్రో అండ్ క్యాన్సర్ నిర్ధారణ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సర్జికల్ అంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ నిర్వహణలో వైద్య సేవలు అందించారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్, కోశాధికారి సీలి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, పెద్దోజు మురళి, చింతకాయల దొరబాబు, భానుప్రసాద్, వెజ్జు రమేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ అండి, క్యాన్సర్ సర్జన్, విజయవాడ శ్రీ గాయత్రి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాను. ప్రతి శనివారం కూడా ఇక్కడికి తాడేపల్లిగూడెం వస్తూ ఉంటాను. క్యాన్సర్ అవగాహన సదస్సులు నిర్వహించాలని చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో మన మీడియా మిత్రులందరూ కూడా ఈ వారం వచ్చిన అందరికీ కూడా ఉచితంగా చూడటం జరిగింది. వాళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే మనకి క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి ఒకవేళ ఏమన్నా అడ్వైజ్, ఏమన్నా అదర్ హెల్త్ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఎప్పుడైనా కానీ మన మీడియా మిత్రులు కనుక వస్తే కనుక మా హాస్పిటల్ తరఫున నేను ఖచ్చితంగా ఫ్రీగా చూస్తాను. ఈ క్యాన్సర్ అవగాహన సదస్సు కూడా ప్రతి వారం ఒక టైం అనేది ఇచ్చి దాని తగ్గట్టుగా వాళ్ళు ఉన్న డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. శ్రావణి డయాగ్నోస్టిక్ ల్యాబ్ అసోసియేషన్ ద్వారా మనకి ఏదైతే ప్రముఖ వైద్య నిపుణులు, అంకాలజిస్ట్, అదేవిధంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ స్పెషలిస్ట్ విజయవాడకు చెందిన మురళీకృష్ణ గారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా మీడియా మిత్రులకి ఏదైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైతే క్యాన్సర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక అవగాహన కింద చెప్పడం ద్వారాను, అదేవిధంగా టెస్టులు చేయడం కూడా ఈరోజు జరిగిన నేపథ్యంలో ఈరోజు మా అసోసియేషన్ తరపు నుంచి, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు ఏదైతే గత కాలంలో ఆయన సంబంధించి వెంకట్ని అడగడం జరిగింది. ఇక్కడ సార్ వస్తారు, ఇక్కడ మీ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతారని చెప్పడంతో మనం కూడా సార్ మురళీకృష్ణ గారితో, డాక్టర్ గారిని కూడా సంప్రదించి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ నేపథ్యంలోనే మన మీడియా మిత్రులు ఈరోజు వచ్చి కూడా
ఈ ఏదైతే అవగాహన సదస్సు, అదేవిధంగా శిబిరం, ఉచిత శిబిరం, ఓపీ చూడటం, అదేవిధంగా టెస్టులు కూడా ఉచితంగా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి విషయాల్లో ఏదైతే టెస్టులకు సంబంధించి ఏదైనా కన్ఫర్మేషన్ కాబట్టి ఏదైనా డౌట్లు అనేవి ఉంటే ఇక్కడ ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ కావచ్చు, మిగిలినటువంటి ఏదైతే హెల్త్ సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఇక్కడ క్లెయిమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి హాస్పిటల్ దగ్గర. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలో 4 లక్షల రూపాయల అంచనాతో పూడికతీత పనులు పూర్తి చేసిన రజకుల చెరువును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. కుంచనపల్లి గ్రామానికి, కొండ్రుప్రోలు గ్రామానికి పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం మంజూరైన ఒక్కొక్క వాహనం 2,90,000 రూపాయల విలువ గల ఆటోలను ఎమ్మెల్యే 2 గ్రామాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుంచనపల్లి గ్రామ జనసేన పార్టీ నాయకులు సోమశంకర్, ఆత్కూరు కామేశ్వరరావు, పవన్ కుమార్, కొలుకులూరి రెడ్డి, శ్రీకోట శ్రీరామ్, టీడీపీ మండల అధ్యక్షులు పరిమి రవికుమార్, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, జన సైనికులు పైబోయిన రఘు, అడబాల నారాయణమూర్తి, మద్దాల మణికుమార్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, అడబాల మురళి, అడ్డగర్ల సూరి, చాపల రమేష్, గట్టిం నాని, సందక రమణ, మలపాక చిట్టి, పైబోయిన వెంకట్రామయ్య, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ గ్రామం అభివృద్ధి చేయడం కోసం అందరూ పోటీపడి ఇది మేము చేసుకుంటామని ఇది చాలా బాగా చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాల్లో చేసే కార్యక్రమం అన్నింటికి కూడా ప్రభుత్వ సహకారం అందించడానికి మనకు కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇది పురపాలక సంఘంలో కలిపారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులకి అది ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ పనులు కోల్పోతారనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా, పెద్దలందరూ కూడా, మరి శంకర్ గారు కానీ, కామేశ్వరరావు కానీ, ఇంకా మరి శ్రీరామ్ కానీ అందరూ ఈ ఏకతాటి మీద ఇది తాడేపల్లి పట్టణంలో కలపొద్దు, మాకు ఉపాధి పనులు పోతాయి కాబట్టి దీన్ని విలేజ్ కింద ఉంచమని అడిగారు. దానికి కోర్టులో వేశారు. ఆ నిమిత్తం ఇక్కడ దీనికి నిధులు ఇవ్వడానికి అది ఇబ్బందిగా ఉంది. కానీ ఇది తాడేపల్లి ఆల్మోస్ట్ పట్టణంలో ఉన్నట్టే ఉంది. దీనికి మరి ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి మనందరం వంతుగా మనం సహాయాన్ని అందించాలి. అదేవిధంగా మనం ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసుకునే విధంగా ఇక్కడ ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ జరిగినప్పుడు వాళ్ళ నుంచి మనం డబ్బులు ఆశించట్లేదు కాబట్టి ఆ గ్రామాన్ని అభివృద్ధికి నేను ఎక్కడెక్కడ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరూ సహకరించి వర్గాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో మనందరూ కలిసి పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తాడేపల్లి పట్టణంలో చూసుకుంటే ఇక్కడ ఇంకా 2 కుంచనపల్లి గ్రామంలో 2 గ్రీన్ వెహికల్స్ని మరి చెత్త ఎత్తడానికి మరి ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా ఓపెనింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే కాకుండా చెరువుని ప్రారంభోత్సవం, అదే కాకుండా ఇంకా చాలా చోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఈరోజు కలిగింది. తప్పకుండా మీరందరూ ఈ గ్రామస్తులందరూ ఏకస్తులుగా ఉండి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం. 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్. బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. రాజకీయ రాష్ట్ర మంత్రులతో తనకు సన్నిహితం ఉంటుందని, ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ నమ్మబలికి డబ్బు తీసుకున్న హైదరాబాద్కు చెందిన షేక్ రసూల్ను బేముడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. బేముడోలుకు చెందిన దివ్యాంగుడు కుక్కల నాగేశ్వరరావు అనే బాధితుడి వద్ద తనకు మంత్రులతో సాన్నిహిత్యం ఉందని 3 లక్షల రూపాయలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన షేక్ రసూల్ను బేముడోలు SI సుధాకర్ బృందం CI విల్సన్ పర్యవేక్షణలో హైదరాబాద్లో వలపన్ని పట్టుకున్నారు. బేముడోలు CI విల్సన్ పోలీస్ స్టేషన్ వద్దకు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలిపారు. ఈ కేసులో ప్రతిభ చూపిన SI సుధాకర్, HC సూరిశెట్టి శ్రీనివాసరావు, SKS బాజీ, కానిస్టేబుల్ వెంకటేశ్వరరావులను CI అభినందించారు. షేక్ రసూల్ కలకాడ అనే అతను, ఇతను ఒక చీటర్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారం అని చెప్పి రాయలసీమ ఏరియాలో నెట్వర్క్ రాయలసీమ ఇతను, కానీ హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. గండిపేట ఏరియాలో ఉంటాడు ఇతను. ఇతను లాస్ట్ గవర్నమెంట్ టైంలో మన దగ్గరికి వచ్చి, నేను రాయలసీమలో నాకు గవర్నమెంట్ పెద్దలతోటి పరిచయాలు ఉన్నాయి, నేను చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది ఒక 3 యువకులను ఇక్కడ మోసం చేసిన సందర్భంలో 3 కేసులు నమోదు అవ్వడం జరిగింది. అందులో 2 కేసులు భీమడోలు పోలీస్ స్టేషన్లో కాగా ఒక కేసు ద్వారకాదేవి పోలీస్ స్టేషన్లో నమోదు అవ్వడం జరిగింది. మనం ఈరోజు ఇతను భీమడోలు పోలీస్ స్టేషన్లో కుక్కల నాగమల్లేశ్వరరావు అనే అతన్ని మోసం చేసి అతని దగ్గర డబ్బులు తీసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి అతను ఒక ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ కేసులో అప్పటి నుంచి ఇతని కోసం తిరుగుతూ ఉంటే నిన్న సాయంత్రం
వేముడోలు ఎస్ఐ సుధాకర్ గారు మరియు వారి సిబ్బంది అంతా టీం అంతా హైదరాబాద్ వెళ్ళి అతని ఇంటి వద్ద ఇతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఇదే కాకుండా ఇతను నరిరెడ్డి కేసులో కూడా ముద్దాయిగా ఉన్నాడు. అట్లాగే దూలం సాయి అనే అతను కోళ్ళ గ్రామానికి చెందిన సాయి అని అతని దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు పెద్దలందరూ తెలుసు. అట్లాగే నీకు ఎస్ఐ ఆ ర్యాంక్ పై తగ్గకుండా మంచి జాబ్ ఏదైనా మీకు ఇప్పిస్తానని చెప్పి అతను కూడా నమ్మబలికి అతని దగ్గర నుంచి కూడా 20 లక్షలు తీసుకోవడం జరిగింది. ఆ కేసు కూడా ఇక్కడ నమోదై ఉంది. అది ఆల్రెడీ కోర్టులో ట్రయల్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా వాకదిరిమల మండలం సుంకవల్లి శ్రావణ్ అనే అతను పొలం కొనడానికి నకిలీ సంతకాలు చెక్కులు అవన్నీ ఇచ్చి ఇతన్ని మోసం చేసి రియల్ ఎస్టేట్స్లో నేను చేస్తాను, మీకు పొలాలు అమ్మడం కొనడం చేసి పెడతానని చెప్పి నమ్మించి అతని దగ్గర నుంచి కూడా భారీ మొత్తంలో నగదు తీసుకోవడం జరిగింది. ఈ 3 కేసుల్లో కూడా ఇతను ముద్దాయిగా ఉన్నాడు. ఇలాంటి వాడిని దగ్గరికి రానివ్వద్దు. అంతేకాదు వేరే ఏరియాలో కూడా ఎవరైనా ఇలాంటి వీటి చేతిలో మోసపోయిన వాళ్ళు కానీ లేదంటే ఇదే ఏరియాలో ఇంకెవరైనా ఇతని చేతిలో మోసపోయిన వాళ్ళు కానీ ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. మీ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆ కేసులు కూడా సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదాలను ఐక్యంగా ఎదుర్కోవాలని, లౌకిక తత్వం, మత సామరస్యం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర సిపిఎం ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం పట్టణ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో సమైక్య యాత్రను స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనం నుండి పోలీస్ ఐలాండ్ వరకు నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ కూడా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ నాయకులు జవ్వాది శ్రీను, గొన్నబత్తుల నాగేశ్వరరావు, నరమాల కృష్ణ, రాజాన గోవింద్, దాసరి రాజు, పత్తివాడ నాగేంద్రబాబు, నీరుకొండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్లో జరిగిన సంఘటనని చాలా దురదృష్టమైన సంఘటన. అక్కడ జరిగిన ఉగ్రవాదులు చేసిన దాడిని దేశ ప్రజలంతా కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ ఆ రోజున అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మతాలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సంఘటన ఉపయోగించుకొని ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాన్ని కూడా ప్రజలందరూ సపోర్ట్ చేయడం జరిగింది. దానికి మద్దతు తెలియజేశారు. అయినా ట్రంప్ యొక్క సపోర్ట్ అమెరికా చేసిన తప్పు చేసినట్టు ప్రకటనతో ఆపరేషన్ సింధూర్ని ఆపేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే సున్నితమైన ప్రాంతంలో ఏరియాలోకి ఉగ్రవాదులు వచ్చి దాడి చేస్తే ఇప్పటివరకు ఎంతమంది ఉగ్రవాదులను పట్టుకున్నదే పరిస్థితి ఇప్పటివరకు లేదు. మేము ఉగ్రవాదులు స్థావరాల శిబిరాలను ధ్వంసం చేశారని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు ఎంతమంది ఉగ్రవాదులను పట్టుకున్నది నాశనం చేసింది స్పష్టమైనటువంటి ప్రకటన లేకుండా ఉంది. ఈ సంఘటన అనంతరం ఈ దేశంలో ఉన్న ఉగ్రవాదులందరూ ముస్లింలు పేరుతోటి ప్రచారాన్ని చేస్తూ ఉంది. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాకుండా మైనార్టీ మతస్థులు ఈ కాలంలో 112 ప్రాంతాల్లో మైనార్టీ మతస్థులు దాడులు చేసిన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకర అంశాలు. పట్టణ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆది ప్రసాద్ను డైమండ్ లైన్స్ పేరిచెర్ల ఫౌండేషన్ ప్రతినిధులు సత్కరించారు. సిఐకి సాలువా కప్పి బొకేలు అందజేసి అభినందనలు తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతలు అదుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల మురళీకృష్ణంరాజు, చెన్నారెడ్డి సతీష్, ఎంవి సునీల్ కుమార్, మరడాని రామ్మోహన్, ఎంఎం కుమార్, అత్తెలి శ్రీనివాస్, వీరభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో పట్టణంలోని తణుకు రోడ్లో గల జువ్వలపాలెంలో గ్రామదేవత శ్రీ బలిసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ఉదయం పూరిగుడిసె వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బలిసలమ్మవారి పుట్టింటివారు గుండుమోగుల తమ్మారావు, సురేష్, రాము, నగేష్, అయ్యప్ప బ్రదర్స్, అత్తింటివారి అయిన పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్య, రామకృష్ణ బ్రదర్స్, పైబోయిన రఘు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబోయిన వెంకట్రామయ్య, గ్రామస్తులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. బలిసమ్మ తల్లి జాతర ఉత్సవానికి నన్ను భాగస్వాములు చేసినటువంటి పాలూరు వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేష్ గారు, మరి వాళ్ళ బ్రదర్స్ అండ్ బలుసురుగా మన వెంకటేశ్వరరావు బ్రదర్స్ అందరికీ, ఈ గ్రామంలోని పెద్దలందరికీ నమస్కారం. గడిచిన నేను 2014లో జాతర జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత జాతర జరిపించే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మవారిని దయ ఉంటే అందరి దయ ఉన్నట్టే. మరి అమ్మని అందరూ కూడా ఇక్కడ ఎలవేల్పుగా కొలుస్తారు. అదేవిధంగా అమ్మవారి దయతో తాడేపల్లి పట్టణమే కాకుండా రాష్ట్రాన్ని కూడా ఆవిడికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని మరి ఈ కార్యక్రమం చేసే ప్రతి దాతలందరూ కూడా బాగుండాలి. అంతేకాకుండా గ్రామస్తులందరికీ బాగుండాలి. ఏ జబ్బు రాకుండా
అందరినీ కాపాడగల శక్తి అమ్మవారు. కాబట్టి ఆ బలుసులమ్మ తల్లికి జాతర చేసే కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి మరొకసారి ఇక్కడ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇది ఒక సొంత ఇంట్లో ఒక పెళ్ళి ఎలా చేస్తారో అదేవిధంగా ఈ జాతర కార్యక్రమం చేయడం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతోంది. ఎప్పటి నుంచి అంటే మన పూర్వీకుల నుంచి కూడా జరిగే జాతర ఇది. ఈ కార్యక్రమాన్ని నియమం తప్పకుండా మరి ఇక్కడ పెద్దలందరూ కూడా పాటిస్తూ ఉంటారు. ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అమ్మవారు వచ్చేటప్పుడు అందరూ కలిపి చేసే ఈ కార్యక్రమాన్ని ఇది ఒక పల్లెటూరు వాతావరణం తాడేపు పట్టణంలో ఉన్నా కానీ చాలా రంగరంగ వైభవం జరిగే జాతర కార్యక్రమం బాగా జరగాలని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జాతర మహోత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా ముగింపు దశకు వచ్చింది. ఈరోజు జోలపాలెం ప్రజలందరూ కూడా సరుడు పానకాలు పోసుకుని రేపు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. గత పూర్వకాలం నుంచి తాతల కాలం నుంచి కూడా ఈ జాతర సుమారు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో బలుసులమ్మ వారి జాతర జరుగుతుంది. అలాగే బలుసులమ్మ అమ్మవారికి ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి కూడా ఒక్కో వ్యక్తికి అమ్మవారి పేరు, లేడీస్ అయితే ఆడవాళ్ళు అయితే బలుసులమ్మ అని, మగవారు అయితే బలుసులరావు అని ప్రతి ఇంటికి కూడా ఒక పేరు పెట్టుకోవడం ఆనవాయితీ. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ తాడేపల్లి పట్టణ ప్రజలు అలాగే జోలపాలెం గ్రామ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. పెంటపాడు మండలం మౌన్సీపాడులో శనివారం ఉదయం లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఆలపాటి రామకృష్ణతో కలిసి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు. అది దానిలో భాగంగా ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చేయాలి. అయితే ఏంటంటే ఏదైనా ఫస్ట్ తారీఖు ఆదివారం కానీ ఏదైనా సెలవులు కానీ వస్తే ముందు రోజు కానీ పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రేపు ఆదివారం 1వ తారీఖు జూన్ 1 ఇవాళ 37వ తారీఖునే ప్రతి గడపకు వెళ్ళి పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నారు. దాన్ని ఎలా పరిశీలన చేయమని, అదేవిధంగా పెన్షన్దారులకు వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరినీ కూడా గ్రామంలో విశుద్ధంగా పర్యటించమని చెప్పారు. దానిలో భాగంగానే స్థానిక సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ గారితో పాటు పాతూరు రాంప్రసాద్ చౌదరి, నేను మా స్వగ్రామం మౌంజీపాడు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెన్షన్ పంపిణీలో అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం 250 అని 5 సంవత్సరాల పాటు పెన్షన్ని 1000 రూపాయలు పెంచడానికి తీసుకుంటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన అధికారాలు రాగానే అప్పటి వరకు 3 నెలలు అధికారం వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా 1000 రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం పట్ల అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక కడకట్ల మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న వేసవి బాస్కెట్బాల్ శిక్షణా తరగతులు ముగింపు శనివారం జరిగింది. క్యాంప్ కోచ్ కన్వీనర్ అయిన వానపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా క్రీడా అధికారి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా డాక్టర్ నాన్ని బావాజీ, వ్యాపారవేత్త మానేపల్లి కిరణ్ కుమార్, సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం బ్రహ్మం, అసిస్టెంట్ కోచ్ ఆశిష్ రాజు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ కేవలం 1 నెల శిక్షణలో క్రీడాకారులు కాలేమన్నారు. శిక్షణ అనంతరం కూడా ప్రతిరోజు క్రీడలలో పాల్గొంటేనే క్రీడలలో రాణించగలమన్నారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ఇస్తున్నందున క్రీడల ద్వారా కూడా ఉద్యోగాలు సంపాదించవచ్చన్నారు. అంతకంటే ముఖ్యంగా శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రతిదీ కూడా మనం పేపర్ మీద ఇది చేసామని చెప్తే గవర్నమెంట్ నమ్ముద్ది, మనం నమ్ముతాం ముఖ్యంగా. కానీ అది ఎంత డెప్త్కి వెళ్ళి చేసే ఎవరైనా ఉన్నారంటే అలాంటి వాళ్ళు. ఇంత హానెస్ట్గా, ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన వాతావరణం, ఆయన ఏజ్ ఏమీ లెక్క చేయకుండా చేస్తున్నారంటే మనం ఇలాంటి వాళ్ళ శిష్యులు అవడం మనకి జన్మధన్యమైందని మీరు తెలుసుకోవాలి. చెప్పాను సార్లో మీరు అదే చూస్తున్నారు. కానీ ఆయన ఇవాళ 240 చిల్లర అంటే 240 అబోవ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబులు వచ్చాయి. అది కారణం ఆయనది కాదు కదా. ఆయనకు నాకేముంది, ఆయన సొంత పిల్లలు ఎవరు కాదు కదా ఇక్కడ. కానీ సొంత పిల్లల కన్నా ఎక్కువ చూసుకున్నారు ఆయన. మన తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు ఎక్కడా లేని, అంటే న్యూ డిస్ట్రిక్ట్లో కూడా కొన్ని చోట్ల జరిగినంత వాతావరణ మార్పుల వల్ల కొన్ని చోట్ల ఈ అబ్స్టకిల్స్ రావడం, ఆయన వీటన్నిటికీ జయించుకుంటూ మన కోచ్ చింతకాయల సత్యనారాయణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఇలాగా May 1 నుండి 31 వరకు ఇలాగా
హ్యాపీగా మళ్ళీ తాడేపల్లిగూడెంకి వచ్చాను. మళ్ళీ చాలా సంతోషంగా ఉంది. మరి మీరందరూ ఇలాగా ప్లేయర్స్ అండ్ కోచెస్ ఇలాగా కోచింగ్ ఇచ్చి మళ్ళీ పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ మంచి లెవెల్స్కి అంటే డిస్ట్రిక్ట్ నుండి స్టేట్, నేషనల్స్, ఇంటర్నేషనల్స్కి అలాగా ప్రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను కోచ్ గారిని. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఇంత ఎంకరేజ్ చేశారు మరి పిల్లలకి, మంచిది. ఇంకోటి ఏంటి, మన జిల్లాలో మొత్తం ఒక 50 క్యాంపులు రన్నింగ్ అయినాయి. ఈ 50 క్యాంపుల్లో అన్ని బాస్కెట్బాల్, వాలీబాల్, టైక్వాండో, కరాటీ, వాలీబాల్ ఇంకా మిగతా గేమ్స్ ఉన్నాయి. మరి మీరందరూ ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. సపోజ్ కోచ్ చెప్పారు 6 o'clock కల్లా మీరు గ్రౌండ్లో ఉండాలంటే ఆ టైంకి 6 o'clock కల్లా ఉండిపోవాలి అంతే. 1 hour 6 to 7 మార్నింగ్, ఈవినింగ్ కూడా అలాగా 5 to 6 కానీ 5 to 7 వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే బోర్డ్ సెషన్ ఆడితేనే మీరు మంచి ప్లేయర్ అవుతారు, మళ్ళీ అంటే ఫర్దర్గా ముందుకు వెళ్తారు. క్రీడా సంస్థ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో మే 3వ తేదీ నుండి ఈ రోజు వరకు అంటే 31వ తేదీ వరకు జరిగినటువంటి అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంపులో 48 మంది పిల్లలు ఈ క్యాంపులో పాల్గొనడం. దీంట్లో నుండి ఐడెంటిఫై చేసినటువంటి పిల్లల్ని రేపు సెప్టెంబర్లో జరిగేటువంటి డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్, స్టేట్ ఛాంపియన్షిప్లో క్రీమ్ హంటింగ్ అన్నమాట, టాలెంట్ హంటింగ్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా మళ్ళీ కోచింగ్ ఇచ్చి నెక్స్ట్ ఫర్దర్గా జరిగేటువంటి స్టేట్, డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మాత్రం మీరు ఎవరో కూడా మానేయబాకండి. క్యాంపు జనరల్గా జరిగేది ఏంటంటే ఈ 1 month క్యాంప్ కాదు, ఇదే క్యాంప్ని కంటిన్యూ చేసుకుంటూ మీరు చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ని కూడా ఒక యాక్టివిటీగా ఎంచుకుంటే ఫర్దర్గా మీరు రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. I'm really very thankful to sir because sir was very supportful to me. I am coming from CC College +1. I am coming from last 20 days. Morning 6 to 7:30, evening 5 to 6:30. Sir was very helpful to me, and in this year the sir was retired. This is last year. Hi, my name is Ritvika and I'm currently going to grade 8. I first joined this camp through Ashish sir and I've been coming regularly every day and it really helped me train basketball. I've been training since 15 plus days and I really enjoy the camp and I'm really thankful for the coaches for teaching me. My name is Mokshita. I am studying in Sri Jatria in 7th class C batch. మా సత్యనారాయణ సార్ గారు మమ్మల్ని కొట్టినా తిట్టినా బాగా చెప్పి మమ్మల్ని డిస్ట్రిక్ట్, స్టేట్ ఇంకా నేషనల్ లెవెల్స్కి పంపించడానికి ఆయన ఏజ్ లెక్క కూడా చేయకుండా మమ్మల్ని చేస్తున్నారు. దానికి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. దట్టు నెక్స్ట్ ఇయర్ ఆయన రిటైర్ అయిపోతున్నారు. దానికి నాకు చాలా బాధగా ఉంది. స్థానిక 1వ వార్డ్ గణేష్ నగర్లో నూతనంగా మంజూరైన పెన్షన్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళ్యాణ రామచంద్రరావు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేశారు. ఎన్టీఆర్ భరోసా కింద ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బంది, అధికారులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని దగ్గర 75-80% కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికి పైగా జగన్ గారి ప్రభుత్వంలో 250 5 సంవత్సరాలకు అలా పెంచుకుంటూ వచ్చారు తప్ప ఏనాడు పూర్తిగా పెంచలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చక్కగా ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున వృద్ధులు అందరూ కూడా చక్కగా ఆనందంతో జీవిస్తున్నారు. ఒకళ్ళ మీద ఆధారపడకుండా, కొడుకుల మీద కానీ కోడళ్ళ మీద కానీ ఎవరి మీద ఆధారపడకుండా వేరే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ భరోసా
పథకాన్ని ఎవరి మీద ఆధారపడకుండా ఈ 4,000 రూపాయలతో వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళ జీవనోపాధికి కూడా చేసుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగ్గన్నపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం ఆలయం వద్దకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను సాదరంగా ఆహ్వానించారు. గ్రామ టీడీపీ నాయకులు పాలశ్రీను ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఎమ్మెల్యే నూతన దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే వెంట పైబోయిన రఘు, పైబోయిన చిన్న వెంకటరామయ్య, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గ్రామ జనసేన నాయకులు ఉన్నారు. మండలంలోని జగ్గన్నపేటలో శ్రీ కోదండ రామాలయం నిర్మాణ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీధర్, పరిమి రవికుమార్, వాడపల్లి సుబ్బరాజు, ఎరుబండి సతీష్, ఎం శ్రీను, టిపి నాని, ధర్మరాజు, గణపతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రామాలయాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ ఉన్న జగ్గన్నపేట రామాలయ కమిటీ ఆధ్వర్యంలో మరి వైభవంగా ఈవేళ దీన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా గత కొన్నేళ్ల క్రితం ఇది ప్రతిష్ఠ జరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే కొన్ని ఇబ్బందుల కారణంగా ఆగిపోయినా ఈవేళ అత్యంత వైభవంగా ఈ గుడి నిర్మాణాన్ని ఈ గ్రామస్తుల అందరి సహకారంతో ఈవేళ మరి ఈ సీతారాముల ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణంలో ముఖ్యంగా ఈ కమిటీ పాత్ర పెద్ద పాత్ర వహించి ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధ్యక్షులైన నాని గారు, సీను గారు, అలాగే ఇక్కడ ఉన్న మిత్రబృందం అంతా వాళ్ళ మిత్రబృందం అంతా కూడా చాలా చక్కగా ఈ ఆలయాన్ని నిర్మించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భక్తి వేళ మన గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా భక్తి అనేది రామాలయం అనేది చాలా విశిష్టమైన ఆలయం. అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం మరి అత్యంత వైభవంగా జరిగిన సందర్భంలో మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి మరి ఈ ఊరికి సరిపడగా ఇక్కడ ఈ ఆలయాన్ని మరి ప్రతిష్ఠించినందుకు గ్రామస్తుల్ని అలాగే ఆలయ కమిటీని అభినందిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెలి సోమరాజు శనివారం రావిపాడు, చింతపల్లి గ్రామాల్లో పర్యటించి ఉపాధి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగరాజు, దానయ్య, రామకృష్ణ, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, సీతారాముడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి మన దేశవ్యాప్తంగా వచ్చి 20 సంవత్సరాలు పూర్తవుతున్నది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అమలయ్యి సుమారు 18 సంవత్సరాల్లో నిండుతున్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నప్పుడు ఉపాధి హామీకి రాను కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ దీనికి కోత విధిస్తూ ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఉపాధి కూలీలు సుమారు 8 వారాలుగా పనిచేస్తున్నా ఇప్పటికి కూడా వేతనాలు పడలేదు. మరి ఏ రోజు కష్టంతో ఆ రోజు బ్రతికేటువంటి ఉపాధి కూలీలకు 8 వారాలు పెండింగ్లు ఉంటే ఎలా బ్రతుకుతారని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే చట్టంలో ఉన్నది 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఉన్నది, కానీ అది ఎక్కడా అమలు జరగడం లేదు. ఇది వరకు సమ్మర్లో పనిచేస్తే సమ్మర్ ఎలవెన్స్ 140 రూపాయలు కలిసేది. ఆ సమ్మర్ ఎలవెన్స్ తీసేశారు. అలాగే దూరం వెళ్తే 5 కిలోమీటర్లు దాటితే రానుబోని ఛార్జీలు ఇచ్చేవారు, మంచినీళ్ళకు డబ్బులు ఇచ్చేవారు. అవన్నీ కూడా తీసేసి చివరికి దీన్ని ఏ రకంగా అంటే గత సంవత్సరం 86,000 కోట్లు ఉంటే అదే 86,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. మేము ఈ చట్టానికి కేంద్ర బడ్జెట్లో 2,40,40,000 కోట్లు కేటాయించాలని అడుగుతున్నాం. ఉపాధి కూలి 600 రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం. గ్రంథాలయాలను వినియోగించుకుని విజ్ఞానవంతులు కావాలని స్థానిక శాఖ గ్రంథాలయ అధికారి వి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. శనివారం జరిగిన వేసవి శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పత్తి వీరాస్వామి, కొప్పెళ్ల శ్రీనివాస్, ఏ జనార్దన్ రావు, పుష్పలత తదితరులు విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ అందించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ డిపో ఎదురుగా గల భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకుని ఆలయ అర్చకుల బ్రహ్మత్వంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి.
స్వామివారికి ఉదయం నుండి భక్తులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం నుండి నవరత్నాల టీం ఆధ్వర్యంలో 359వ శనివారంగా దాతల సహకారంతో అన్న సమారాధన జరిగింది. ఈ వారం తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కోనెల మంగారావు కళ్యాణి దంపతులు, కుమారుడు ఆదిత్య భావన దంపతులు, చిన్న కుమారుడు అఖిల్, మానేపల్లి శివప్రసాద్ లక్ష్మీ దంపతులు కుమార్తె శ్రీనేహ కుమారుడు ముఖేష్ పుట్టినరోజు సందర్భంగా వారి సౌజన్యంతో అన్న సమారాధన చేశారు. నవరత్నాల టీం సభ్యులు సేవా కార్యక్రమం చేశారు. ఆర్టీసీ డిపో వద్ద వేయించేసిన శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజున ఈరోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అవి జరిగాయి. స్వామివారిని భక్తులు తగు సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి ప్రీతి కృపకు పాత్రలయ్యారు. అలాగే మన గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా స్వామివారి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ నవరత్నాల టీం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం ఈ వారం 359వ వారాన్ని చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకు చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన కూనాల మంగారావు గారు కళ్యాణి దంపతులు, వారి కుమారులు ఆదిత్య, కోడలు భావన, చిన్న కుమారుడు అఖిల్. అలాగే మనకి ఈ వారం 2 దాతలు ఉన్నారు. మరి ఒక దాత మానేపల్లి శివప్రసాద్ గారు, లక్ష్మీ దంపతుల కుమార్తె శ్రీ నేహ, కుమారుడు ముఖేష్. శ్రీ నేహ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకి అన్న సమారాధనకి సహకరించారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీనివాసన్ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. నవరత్నాల టీం మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదానం ఈరోజు 359వ వారాన్ని చేరుకోవడం మా టీంకి ఎంతో ఆనందంగా ఉంది. దాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా నిర్వహించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. దాతలు సహకరించవలసిన కోరుతున్నాం. దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9247190199. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కొప్పిశెట్టి చంటి అనంతలక్ష్మి దంపతుల కుమారుడు భవానీ శంకర్ ధనుష్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ గోకులవీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయంలో ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి భక్తుల దర్శనార్థం విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ శనివారం సందర్భంగా జరిగే అన్నదాన కార్యక్రమం మరి శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజ్ అధినేత శ్రీ కొప్పిశెట్టి రమణయ్య చంటి గారు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి భవానీ శంకర్ ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబానికి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్ఞానసరస్వతం వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అలాగే చిరంజీవి ధనుష్ ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో మరి నిండు నూరేళ్లు కూడా వర్ధిల్లాలని చెప్పేసి శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున భక్తుల తరఫున కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారాన్ని పురస్కరించుకుని ఉదయం 5 గంటల నుంచి కూడా ఆలయ ప్రధాన అర్చకులు అంగులూరు రంగాచార్యులు గారి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు జరిగినాయి. మరి అలాగే ప్రతి శనివారం మన శ్రీనివాస రామాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం ప్రజలకు తెలియే. అయితే అందులో భాగంగా ఈ శనివారం అనగా ఇవాళ శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారు, శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి భవానీ శంకర్ ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మరి వారి కుటుంబం దగ్గరుండి ఈ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. వారికి కమిటీ తరఫున, ఆలయ భక్తుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏఎస్టీప్ మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం యాంటీ టొబాకో డే నిర్వహించారు. టొబాకో వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కె కనకదుర్గ, ఆర్ ఉదయకుమారి, మేరీ వజ్రమ్మ, వెంకటలక్ష్మి, రామల, స్మితాదేవి, కె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో చవితి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభయ గణపతి వారికి పంచామృతాభిషేకం చేశారు. సాయంత్రం రుక్మిణి కళ్యాణం, సౌందర్య లహరి పారాయణం గావించారు. పిడుగురు మోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజు ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.